దుర్గాప్రసాదరావు గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు కర్ణాటక సంగీత రంగంలో వయలినిస్ట్గా, అధ్యాపకుడిగా ప్రసిద్ధులు. రచయితగా మీరు రాస్తారు వ్యాసాలని చాలామందికి తెలియదు. ఇటీవలే జీవాళి అనే ఒక 90 వ్యాసాలు రాసి ఒక పెద్ద పుస్తకాన్ని వెలువరించారు మీరు. ఈ పుస్తకాన్ని అందుకొని దీన్ని చదివి చూసిన వాళ్ళందరూ కూడా దీని గురించి ప్రస్తుతిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక విలక్షణమైన పుస్తకం, ఒక అద్భుతమైన అనుభవం అని. ఎందుకు రాయాలనిపించింది 83 ఏళ్ల వయసులో? ఈ సందర్భం ఏదో నాకు తెలిసినవేవో కొన్ని విషయాలు రాసిన మాట నిజమే. వాటిని సంబంధించుకొని నన్ను ఇక్కడికి ఆహ్వానించి మాటలు చెప్పమని అడగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆకాశవాణి ఈ అదృష్టం నాకు కల్పించడమే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆకాశవాణి చేసినంత సేవ బహుశా పూర్వం సంస్థానాలు, చక్రవర్తులు, రాజులు చేసి ఉండొచ్చు. కానీ మన ఆధునిక పరిస్థితుల్లో ఒక సంస్థ, అది కూడా దేశమంతా వాటి శాఖలతోటి అల్లుకొని ప్రపంచం అంతా మన కల్చరు, మన సంగీతం, మరి మన పరిస్థితులు అన్నీ తెలియజేసే సంస్థ ఆకాశవాణి ఒక్కటే మన దేశంలో. ఒక ప్రాథమికమైన సంస్కృతిని వ్యాపింపజేయడం ఇన్ని భాషల ద్వారా, ఇన్ని భాషలకి ఒకే దృక్పథం వచ్చేలాగా చేయడం, ఇంత ఏ సంస్థ ప్రపంచంలో ఇంత పని చేయలేదు అనుకుంటున్నాను. ఒక జాతికి ప్రపంచానికే చేసిన సంస్థలు కొన్ని అంశాల్లో ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. మనకి కొంచెం లేటుగా, ఆలస్యంగా వచ్చింది అనుకోండి. కానీ మన దేశ పరిస్థితులు వాటిని చూసి, మన ప్రజల స్థితిని చూసి, దానికి అనుగుణంగా ఇంత సేవ చేసింది. ముఖ్యంగా మా సంగీతానికి ఇంకా మరి దిక్కుతోచని వేళలో ఆకాశవాణి చేసిన పోషణ సంగీతానికి అన్ని విధాలుగానండి. గొప్ప గొప్ప విద్వాంసులు, మారుమూల ఉండిపోయిన విద్వాంసుల్ని తీసుకొచ్చి గౌరవంగా వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థితిని కల్పించింది ఆకాశవాణి. అంతేకాకుండా సామాన్య ప్రజలకి చాలా విద్యల్లో, చాలా శాఖల్లో, అందులో సంగీతానికి ముఖ్యంగా మరి ఒక సంస్కృతిని ఇచ్చింది. దీనికి మేము ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉంటాము. నాకు 14 ఏళ్లప్పటి నుంచి నేను ఆకాశవాణిలో పాల్గొనడం, నన్ను అసలు ఒక గుర్తింపు ఇవ్వడం ఆకాశవాణితో ప్రారంభమైంది. కానీ 7-8 ఏళ్ల వయసు నుంచి కూడా ఆకాశవాణి తోడ్పడుతూనే ఉంది నాకు. దానికి ఒక దృష్టాంతం చెప్తాను. ఒక గొప్ప విద్వాంసుల కాన్సర్ట్ అవుతుంది అనుకోండి మెడ్రాస్ నుంచి. ఆ రోజుల్లో నాకు 7-8 ఏళ్ళు ఉన్నప్పుడు, అప్పటికి కొంచెం వైలిన్ వాయిస్తున్నాను నేను. ఆ మహానుభావులు, సంగీత కళాంధులు, సంగీత రత్నాకరుడు ఎవరు, అరేకూడి రామానుజయం గారో లేకపోతే రాయరత్నం బిళ్ళేగో ఎవరో పాడుతున్నారు కాన్సర్ట్, 1.5 కాన్సర్ట్ పాడతారు. మా నాన్నగారు, రే నువ్వు వైలిన్ తీసుకురా, రేడియో పక్కన కూర్చో, వాళ్ళకి పక్క వాయిద్యం వాయించు, ఇది నీకు నేర్పుతుంది. అది ఎంత అవకాశం అది. అలా చేసేవారు. అట్లా చేసే మేము పెరిగాము. అట్లా ఆకాశవాణి తోడ్పాటు మరి మా జీవితం అంతా ఉన్నట్టే కదా. అంతకు ముందు నుంచి ఉంటూనే ఉన్నాం రేడియో మేము. అందుకని అలాంటి జ్ఞాపకాలు, అలాంటి జీవన విధానాలు, మరి ఆకాశవాణికి ఉండే ఆ స్థితి, అవన్నీ నాకు మా ఆలోచన విధానానికి అవి పునాదులు. వాటి గురించి చెప్పుకోవాలి కదా, కృతజ్ఞత అయినా చెప్పుకోవాలా. ఎవరికో పై వాళ్ళకి తెలియాలని కాదు నేను చేసిన. ఈ ఆకాశవాణి సంస్థ చాలా గొప్ప సేవ చేసి ఉండవచ్చు, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా చేసి ఉండవచ్చు. కానీ అప్పటికి మన దేశంలో ప్రఖ్యాతంగా BBC వాళ్ళ ప్రసారాలు ఉన్నాయి. మన జాతిలో ఉండే మేధావులు, ఎంతో ప్రతిభ ఉన్న కవి పొంగవులు అందరూ ఆ BBCని విన్నవాళ్లే. మా చిన్నతనం నుంచి కూడా ఆ BBC ఇతర సాహిత్యాల గురించి, ప్రపంచ పరిస్థితుల గురించి కొంతైనా జ్ఞానం ఇచ్చింది మాకు.
ఎందుకంటేనండి నేను అంటున్నది చదువుకొని ఆ పరిస్థితులను అర్థం చేసుకోవడం వేరు, మాట వినికిడి ద్వారా అర్థం చేసుకోవడం వేరు. ఇది ఆకాశవాణి చేసిన పని. సంగీతం కానీ మరి ఇతర విషయాలు కానీ ఒకరు గురువు చెప్తుంటే వింటూ ఉంటే ఆనందంతో పాటు జ్ఞానం వస్తుంది. చిన్నప్పటి నుంచి మా చదువులో కూడా ఒక భాగం రేడియో అనే ప్రక్రియ. అందుకని వాటి గురించి కూడా మా గురువులు చెప్తుండేవారు, మేము చదువుకున్నాము, అవి విన్నాము. కాబట్టి అవి ఆ ఫారమ్స్ కూడా కొంచెం ఉద్రేకపరుస్తాయి మనిషిని. పెద్ద సృజన వైపు మళ్లించకపోయినా ఒక రకమైన భావోద్వేగం కలుగుతుంది కదా. సంగీతం గురించి, సంగీత సంప్రదాయం గురించి, మీ ద్వారం కుటుంబంలో సంగీతం ఎలా వచ్చింది, ఎలా నెలకొంది, దానికి మీ కుటుంబ వాతావరణం, కుటుంబంలో ఏర్పడిన అనేక నిర్వహణ పద్ధతులు, వాటన్నిటి గురించి కూడా మీరు చాలా వివరంగా చెప్పారు. మీకు తెలిసిన, మీకు నచ్చిన సంగీతకారులు, ప్రత్యామ్నాయ పద్ధతులు అని మీరు ఆ శీర్షికతో చాలా వ్యాసాలు రాశారు. ఆ పద్ధతుల్లో పోయిన కళాకారుల గురించి చెప్పారు. ఉత్తరాంధ్రలో ఉన్న విజయనగరం పట్టణం, ఆ సంస్థానం యొక్క ప్రత్యేక పరిస్థితి, అక్కడ తెలుగు సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆధునిక కాలంలో ఆధారమైన పరిస్థితులు, అది ఎలా ఉండేది ఆ వాతావరణం, దాన్ని కూడా ఉబికి వచ్చేటట్టుగా చక్కగా రాశారు. ఇందులో సాహిత్య విమర్శ ఉంది, మీ సొంత రచనలున్నాయి, కవితలున్నాయి, మీ కవితలున్నాయి, మీరు చేసిన అనువాదాలు ఉన్నాయి. అట్లాగే కళారంగం గురించి, ఆర్ట్ గురించి కూడా మీ వ్యాసాలన్నీ ఉన్నాయి. ఈ పుస్తకం గురించి కొద్దిగా వివరం ఇవ్వాలంటే, నా అనుభవాలు, చిన్నప్పటి అనుభవాలు, నా ప్రయాణంలో అనుభవాలు. పుట్టిందే 1942లో. కాస్త జ్ఞానం వచ్చి ప్రపంచాన్ని చూస్తున్నది అప్పటికే 10 ఏళ్ళు అవుతాయి, కానీ ఆ పాటి జ్ఞానం రాదు. అప్పటి పరిస్థితుల్లో చాలా గొప్ప విద్వాంసులు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులన్నిటినీ అబ్జర్వ్ చేసి ఎంతో విశ్లేషణ చేసుకుంటే కానీ అర్థం కాని పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. 1919లో మా విజయనగరంలో సంగీత కళాశాల, మొట్టమొదటి సంగీత కళాశాల దక్షిణాదినే ప్రారంభమైంది. అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయండి? మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దాట్ అది ఇలా ముగిసింది. మహమ్మారులు వచ్చి పడ్డాయి. మన దేశం కూడా కొన్ని వేల మంది సైనికులు చనిపోయారు. ఆ తర్వాత పెద్ద మహమ్మారి వచ్చి అనేక వేల మంది ప్రాణ నష్టం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కూడా మహారాజా వారు ఒక సంస్కృత కళాశాల, ఒక సంగీత కళాశాల, సైన్స్ కాలేజ్ ఇవన్నీ ప్రారంభించి నడిపిస్తున్నారంటే ప్రపంచ పరిస్థితులన్నీ ఎట్లా ఉన్నాయంటే ఇంకా ఆనందం అనేది దొరుకుతుందా? మళ్ళాను ఈ కవులు ఉంటారా, విద్వాంసులు ఉంటారా అని ఒక ఆందోళన చెందే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కానీ అప్పటికీ ఇప్పుడు ఆశాజీవి కదా మానవులు, అందులో కాస్త ఆలోచించే వాళ్ళు, మేధావులు తప్పకుండా ఉంటారు. అందుకని వాళ్ళ మధ్య పెరిగానండి నేను. చాలా గొప్ప పండితులు, విద్వాంసులు, గంధర్వులు వీళ్ళు అనుకునే విద్వాంసులు సంగీతం వింటూ చిన్నప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి పెరిగిన వాడికి ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీరు ఊహించగలరు. అందుకని మనకి సాధన తక్కువయ్యో జ్ఞానం తక్కువయ్యో మనం ఆ స్థాయి రీచ్ అవ్వలేం కానండి. ఒక గోల్ సెట్టింగ్ ఉంటుంది కదా, ఒక ఇదిగో మనకి ఆదర్శం కనిపిస్తోంది. ఎదుట లేవగానే ఈ మహాకళాకారుడు, ఈ మహారచయిత అందరూ ఉన్నారు, పండితులు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు. ఈ పరిస్థితులకి దోహదం చేసింది కూడా ఈ మీడియా, ఆకాశవాణి. ఇప్పుడు పరిస్థితుల్లో ఏమో నాకు తెలియదు కానండి. ఒకప్పుడు బిస్మిల్లా ఖాన్ ఢిల్లీ నుంచి వస్తున్నారు అనుకోండి, వాయిస్తున్నారు అనుకోండి, 9:30కో ఆ షెడ్యూల్ కాన్సర్ట్, రాత్రి 12 దాకా కూడా అది పూర్తయ్యేది కాదు. మా పెద్దవాళ్ళు వచ్చి ఇంకా పడుకో చాలు అని మా నాన్నగారు దెబ్బలాడేవారు. అదే బిస్మిల్లా వస్తుందండి ఇంకా అంటే, వస్తుంది బాగానే ఉంది కానీ రేపు పొద్దున నువ్వు అందులో ఒక్క సంగతి అయినా వాయిస్తున్నావా పొద్దున్న అని దెబ్బలాడేవారు. అలాంటి పరిస్థితి ఉండేదన్నమాట. నేను అంటున్నది ఏమిటంటే, దేశమంతా పరిస్థితే కదా ఈ ఆకాశవాణి ద్వారా కుదిరింది. అంతేకాకుండా విద్వాంసులు అందరికీ అదే పరిస్థితి ఉండేది. దేశంలో చదువుకున్న వాళ్ళు సాహిత్యంలో, మిగతా వాళ్ళు మిగతా కళల్లో. దేశం అంతటా కూడా ఒక గొప్ప సాంస్కృతిక పునరుజ్జీవనానికి అవకాశం ఉన్న పరిస్థితి అప్పుడు ఉండేది. దానికి ఆకాశవాణి కూడా చాలా దోహదం చేసింది. ద్వారం కుటుంబం సంగీతంలో ఏదైతే సాధించిందో, ద్వారం శైలి లేక ద్వారం సంప్రదాయం అంటూ ఏదైతే ఉందో,
మీ వాయులీనం మీద ఏదైనా ఒక చిన్న రచన వినిపిస్తారేమో? ద్వారం సాంప్రదాయం అనేది నిన్న ఏమి మంచి ఉందో ప్రపంచంలో అది ఇవాళ కూడా లభించేటట్లు చేయడం అనేది సాంప్రదాయం. సంప్రదాయం అనమాట. నిన్నటి నుంచి మనకు ఇచ్చినది శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన దాకా ఆ సంప్రదాయం కర్ణాటక సంగీత సాంప్రదాయం. ఈ దక్షిణ దేశం అంతా అది ఒక్కటే ఉంటుంది. ఆ సంప్రదాయం దేన్ని బట్టి వస్తుందంటే ఏదో ఒక ఉద్దేశం పెట్టుకొని ప్రతి వాళ్ళు పాడతారు, కీర్తన చేస్తారు. అందులో ముఖ్యంగా ఆ రోజుల్లో ఏదైతే భక్తి మూమెంట్, భక్తి విప్లవమో భక్తి మార్గాల్లోకి రావడమో జరిగిందో అది ఒక గొప్ప సాంప్రదాయం. 400-500 ఏళ్లగా అది దేశమంతా అల్లుకొని ఉంది, సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ. ఈ భక్తికి మన కర్ణాటక సంగీతంలో కీర్తన ఆధారం. ఆ కీర్తనలో ఉండే సాహిత్యం, దానికన్నా ముఖ్యంగా సాహిత్యం అంటే పెద్ద కావ్యం ఏం కాదు కదండి. కీర్తన అంటే 4 లైన్లు ఉంటాయి, మహా ఉంటే 6 లైన్స్ ఉంటాయి. దాంట్లో ఒక థీమ్ ఉంటుంది. అది భగవత్పరంగా కావచ్చు, కానీ అంతర్లీనంగా ప్రపంచం మానవుడి ఆలోచనల పరంగానే ఉంటుంది. ఆ కీర్తన వాయించడానికి ఒక పద్ధతి కర్ణాటక సంగీతంలోనే కాదు, అసలు ఆ కీర్తన సంగీతం అంటే ఆ భక్తి మూమెంట్లోంచి వచ్చినది. అది అస్సాం దగ్గర నుంచి కన్యాకుమారి దాకా ఒకే రీతిగా ఉంది. ఆ కీర్తన గురించి మాత్రమే ఒక్క పల్లవి వాయించి మీకు చూపిస్తాను. అంటే మేము ఎలాగా ఆ భక్తి మూమెంట్ని, దాంట్లో ఉండే సంగీత యొక్క ప్రభావాన్ని సాహిత్య మాటలతో సంబంధం లేకుండా ఎలాగ ఇవ్వగలమంటే త్యాగరాజ స్వామి వారి కీర్తనలే ఒక 600-500 దొరుకుతున్నాయి. చాలామందికి అవి పరిచయాలే. బాగా అందులో ప్రవేశం ఉండేవాడు, ప్రవేశం అంటే వినికిడి ప్రవేశం ఉన్న వాళ్ళకే వాటి గురించి తెలుసు, అందులో ఉండే థీమ్ గురించి. అందుకని వాళ్ళకి ఎలాగూ ఇది ఫలానా కీర్తన నగుమమ్ము వాయించామనుకోండి, ఇది వెంటనే వాళ్ళకి కనీసం థీమ్ అయినా గుర్తొస్తుంది. అందుకని మాటకి అక్కర్లేదు పెద్దగా సంబంధం అది వాయిస్తున్నప్పుడు. అలా ఉండాలి. అలాంటిది ఏదో ఒక కీర్తన మీకు వాయించి చూపిస్తాను. అంటే దాంట్లో ఎలాగో వాయిస్తున్నాను కాబట్టి ఒక రకమైన మార్పు త్యాగరాజ స్వామి తీసుకొచ్చారు. అది కూడా సైమల్టేనియస్గా చూపించవచ్చు కదా అని ఆశపడుతున్నాను నేను. అనాథుడను గాను, మరి నువ్వు పలానంతటి వాడివి, నీ మీద నాకు గురి ఉంది అని రాముడితో చెప్పుకుంటున్నారు ఆయన. అందుకని అది జింగ్లా అనే రాగం చేశారు. జింగ్లా మంది కాదు, నార్త్ ఇండియన్ నుంచి తీసుకున్నారు ఆయన. దానికి ఒకటి వేరే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. మనం ఎక్కడి నుంచో తీసుకోవచ్చు, మనకి పూర్తిగా కొత్తదై ఉండొచ్చు, కానీ దానికి మనకి ప్రజానుకూలమైన ట్రీట్మెంట్ ఇవ్వగలిగి ఉండాలి గొప్ప కంపోజరో ఎవరైనా. దానికి కారణం ఆ అనుకూలత ఎక్కడి నుంచి వస్తుందండి, వాళ్ళ జీవన విధానం నుంచి వస్తుంది. సౌత్ అంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది, నార్త్ అంటే ఒకటి ఉండవచ్చు, కానీ వాళ్ళకి ఇవన్నీ కామన్, అందరికీ వర్తించే మౌలికమైన విషయాలు, మౌలికమైన అభిరుచులు ఉంటాయి అని నమ్ముతారు వాళ్ళు. అందుకని ఆ జింగ్లా రాగంలో అనాథుడుగాను అనేది ఒక 2 నిమిషాలు పడుతుంది. అది మీకు వాయించి ఒక పల్లవి అనుపల్లవి చరణం వరుసగా వాయించేస్తే ఎక్కువసేపు పట్టదు. సరే, అసలు ఇలాగ 2 నిమిషాల్లో నేను వాయించేస్తాను అని నేను ఎందుకు అనుకోగలుగుతున్నాను? కచేరీలో అయితే నేను 10 నిమిషాలు 20 నిమిషాలు వాయిస్తాను. ఇది ఆకాశవాణి వారు ఏం చేశారంటే నాయుడు గారి చేత 2 కీర్తనలు వాయింపించారు. అది స్టాప్ గ్యాప్ కింద వేసేవారు. అది అప్పుడు డిస్క్ రికార్డింగ్స్ ఉండేవి, ఫిలప్ మ్యూజిక్ లాగా వాడేవారు. అది ఎంతో ఆనందం కలిగించేది జనానికి కూడాను. అంత గొప్ప వాద్యం అది. అలాగే రవిశంకర్, అలాగే చాలామందిని వాడింది ఆకాశవాణి. కానీ అక్కడి నుంచి మాకు తెలిసి వచ్చిందనమాట, అంతా మనం భోంచేయక్కర్లేదు, ఒక ముద్దలో కూడా మనకి కడుపు నిండడం, ఆకలి తీరడం, మన రుచి తెలియడం, అది వాయించి చూపిస్తాను. మన సాంప్రదాయం అక్కడే మా స్కూల్కి, సాంప్రదాయానికి, అన్నిటికీ, స్టైల్కి అన్నిటికీ దొరుకుతాయి. ఒక కీర్తన వాయించే ముందు కొద్దిగా రాగం పరిచయం చేస్తాం. ముందు కొంచెం రాగం వాయించిన తర్వాత కీర్తన వాయిస్తాను, చూడండి.
ఇందులో మా స్కూల్, మా ద్వారం స్కూల్ అని ఏదైతే అనుకుంటున్నామో దానికి మూల కారణం ఏమిటంటే అభిప్రాయం అని ఒక మాట వాడతారు మన దక్షిణాదిన. అంటే ఏంటంటే మొత్తం ఎలాగ చూడాలి ఈ పెర్ఫార్మెన్స్ని, లేకపోతే అందులో ఉండే కంటెంట్ని, అందులో ఉండే స్టైల్ని కానీ, రచనా విధానాన్ని కానీ, దాంట్లో వెనకాతల ఇచ్చిన మెసేజ్ని కానీ, ఈ వీటన్నిటి గురించి ఒక స్థిరమైన అభిప్రాయం కలిగి ఉంటుంది పెద్ద ఆర్టిస్టులకి. అది సంపూర్ణమైన అవగాహన అన్నమాట. ఆ రచన గురించో లేకపోతే దానికి ఉపయోగించవలసిన టెక్నిక్స్ గురించి కానీ, ఇవి అన్నీ సాంప్రదాయకంగా వస్తాయి. కానీ వాటి మీద ఒక రకమైన ముద్ర ఈ కళాకారుడు వేస్తాడు. అది సంప్రదాయం. ఈ టెక్నిక్ ఆ కళాకారుడికి ఎక్కడి నుంచి ఆ గురు పరంపర తర్వాత శిష్యవర్గంకి వచ్చేది. అది స్కూల్. స్కూల్ అంటే హిందీలో ఘరానా. ఘరానా చాలా గొప్ప పదం అది. ఘరానా అన్నమాట. ఇంటికి ఎంత తిరిగినా ప్రపంచం, ఇంటికి వచ్చి గుమ్మంతం పడిపోయే వాళ్ళు ఉంటారు. వీర విహారం చేస్తారు వీధిలో, ఇంటికి వచ్చి గుమ్మం వాళ్ళ గుమ్మమే వాళ్ళు మర్చిపోతారు. అంటే ఏంటి, బేసిక్ థింగ్స్ ఏమిటి, మన అసలు స్థానం ఎక్కడ ఉన్నది, ఎక్కడ మన హృదయం ఉన్నది, ఎక్కడ మన మైండ్ పని తిరిగినా పర్వాలేదు. మైండ్కి ఏముందండి, ఎక్కడ ఎవరు చెప్పినా అది ఆలోచన వెళుతుంది. కానీ దేన్నైతే మనం హృదయం అంటున్నామో అది భావన. అది హృదయం అనేది వేరే ఎక్కడా లేదు. అది శరీరంలో, మన నాడీ మండలంలో అన్నిట్లోనూ కలిసి ఉంటుంది. దానివల్ల ఏమిటవుతుందంటే మనిషికి తేడా వస్తుంది. ఎవరి శైలి వాళ్ళది. శైలి అంటే ఏం లేదు, మనని మనం ఏ విధంగా ప్రపంచానికి ప్రజెంట్ చేసుకోవడం, అది శైలి. అందుకని మా భావనలో, మా పెద్దవాళ్ళని వినడంలో నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే, గొప్ప అభిప్రాయం అది. మాకు ఏంటి ప్రధానం వీళ్ళకి జీవితంలో అనేది ఆలోచిస్తే, మా నాన్నగారు నరసింహరావు గారు కానీ, మా నాయుడు గారు కానీ, మరి మా సీనియర్ విద్వాంసులు చాలా, మారేళ్ళ కేశవరావు గారు ఉన్నారు అనుకోండి, మంగతయారు గారు ఉన్నారు, వీళ్ళందరూ మా సీనియర్స్. అలా కాకుండా కొంచెమే అబ్బిన విద్వాంసుల దగ్గర కూడా కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ స్కూల్ వల్ల వస్తాయి కదా. వీళ్ళందరికీ ఏమిటి కావాలని ఇలా వాయించేస్తున్నారు వీళ్ళు ఇంత గొప్పగా అని ఆలోచిస్తే, వాళ్ళకి సౌఖ్యం కావాలి. అసలు ప్రపంచంలో మానవులందరికీ కావాల్సింది అదొకటే కదండి. అంటే ద్వారం ఘరానా అండి, ద్వారం పద్ధతిలో ఈ సౌఖ్యానికి ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యం ఉందంటున్నారా మీరు? సౌఖ్యానికి అందరూ ఇస్తారు ప్రారంభం. చెప్తున్నాను కదా, మానవుడు అనేవాడికి కావాల్సిందే సౌఖ్యం. కానీ అది సంపాదించుకునే విధానం ఉంటుంది, అనుభవించే విధానం కూడా ఉంటుంది. వ్యక్తిని బట్టి అది ఉంటుంది, వాడి పరిస్థితుల్ని బట్టి ఉంటుంది అనుకోండి, మిగతా వ్యక్తుల్ని బట్టి కూడా ఉంటుంది, సాంఘికంగా కూడా ఉంటుంది. అదే స్కూల్. ఒక విధమైన ఆనంద స్థితి. దీనికి చాలా మనకి శాస్త్రాల్లో మనం తక్కువ వాళ్ళేం కాదు కదండి, మన శాస్త్రకర్తలు వాళ్ళు చాలా లెవెల్స్ చెప్పారు వీటిని. మన జీవితానికి సంబంధించినవి దృష్టాంతాలతోటి ఈ కాలంకి పనికొస్తాయో తీసుకుంటున్నారో లేదో తెలియదు కానండి. అందుకని వీళ్ళకి ఆ సౌఖ్యభావం ఎలాగ వస్తుంది వీళ్ళ వాద్యంలో అనేదే స్కూల్. ద్వారం వారి బాణి అనే మాట వచ్చింది అనుకోండి, మీరెట్లా దాని గురించి చెప్తారు? అదే బాణి అంటే వాణి అన్నమాట. వాణినే బాణి అన్నారు. వాణి అంటే మాటలు. ఆ మాటలు ఏ సందర్భానికి ఏ భావంతో మనం మాట్లాడుతున్నాము, ఇవన్నీ ప్రాంతీయంగా కూడా ఏమిటంటే భాష వ్యక్తీకరణ ఒకటి, కానీ అవతల వాడికి చేరాలి కదా. ఆ చేరడానికి ఒక సమగ్రమైన సాంఘిక వాతావరణం ఒకటి ఉంటుంది. అందువల్లే మనం ఆ మాటలను అలా వాడగలుగుతాం. అది ఏ ప్రాంతానికి ఏ వాణి, ప్రత్యేక వాణి ఉంటుంది. ఒకే మాటని అనేక విధాల పలికే వాణి, ఇది కూడా వాణిలో భాగమే. దాని ఎక్స్టెన్షనే మా సంగీతం అనుకుంటాం మేము. అయితే దాన్ని కాకు అంటారు కదండి సాహిత్యంలో. అందుకని మా వాళ్ళు కొంతమంది సంగీత కాకు అని వాడడం కూడా ఉంది. ప్రాంతీయత తాలూకా ప్రభావం ఉంటుంది ఆ వాణి మీద. ఈ ప్రాంతీయత మాది ఏంటంటే ఉత్తరాంధ్ర అని అనుకుంటున్నాం కదా, పరిస్థితులను బట్టి మొదటి నుంచి వాడుతున్నారు. అది కళింగ ప్రాంతం అంటున్నారు. మహానదులు ఏమీ లేవు అక్కడ. గోదావరి దాటిన తర్వాత ఒక 200 మైళ్ళు మహానది ఏమి లేదు.
మా ఉత్తరాంధ్ర దాటిన తర్వాత ఏవో చిన్న చిన్న నదులు మేము ప్రేమించుకునే ఉన్నాయి, నాగావళి, వంశధార, వాటితోటి మేము తృప్తి పడుతున్నాం అనుకోండి. మళ్ళా మహానది ఆ ఒరిస్సా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కానీ మాకు మన మహానది దొరకదు. ఆ నేపథ్యంలో నేపథ్యంలో ఏర్పడిన జీవన దృష్టి, ఒక జీవన దృష్టి, ఒక అభిప్రాయం, జనంతో సంపర్కం వల్ల కూడా అది బలపడుతుంటుంది అభిప్రాయం. ఆ అభిప్రాయం అనుసరించి అక్కడ కళలు కూడా చాలా బలంగా పుట్టుకొచ్చాయి. ద్వారం బాణీల్లో అది ఎలా ఉందంటారు మీరు? ఆయన ఆ పరిస్థితుల్లోంచి ఒక విధమైన ప్రకటన, అభిప్రాయ ప్రకటన చేసేది సంగీతంలో అయితే సంగీతంలో, సాహిత్యంలో అయితే సాహిత్యంలో. గురజాడ అప్పారావు గారు చేశారనుకోండి, ఏ ఫారం ముట్టుకున్నా ఒక అభిప్రాయంతో చేశారు ఆయన. అది ఆ అభిప్రాయం జనసామాన్యంలో బాధగానో ఆనందంగానో ఏదో విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేంత అభిప్రాయం జనంలో ఉంటుంది. అది గ్రహించకుండా మన ఇంట్లో కూర్చొని మన కల్పనతోటి, మన మనోధర్మంతో సృజన వచ్చేస్తుంది అనుకోవడం, అది కాపీ చేయవచ్చు. నాయుడు గారు ఆయనకి సంగీత కళ అనేది అకాడమీలో ఇస్తే అక్కడేమో చివరి మాట ఏం చెప్పారంటే, విద్వాంసులందరికీ ఒక మనవి చేస్తున్నాను, అందరూ కచేరీ చివరిలో ఒకటైనా జానపద గేయం శుద్ధంగా పాడండి అన్నారు. శుద్ధంగా ఏమిటండి, జానపద గేయం శుద్ధంగా ఎలా పాడుతుంది, వాళ్ళు శుద్ధంగా పాడుతున్నారా అని ప్రశ్న వస్తుంది. మనది ఏదైతే గ్రాంధికం అనుకుంటున్నామో లేకపోతే శాస్త్రీయం అనుకుంటున్నామో అదే ఒక స్థిరమైన, శుద్ధమైన, ది ప్యూరెస్ట్ అని అనుకోవడానికి అవకాశాలు లేవు. అనంతావై శృతులు ఉన్నాయి, 22 శృతులని మేము ఏదో ఒక శాస్త్రంలో రాసి ఉంటాయి, కానీ వాళ్ళే చెప్తారు మళ్ళీ శాస్త్రంలో అనంతావై శృతులని. ఎందుకు చెప్తున్నారంటే ఎదురుగానే వీడు ఆ గ్రంథం రాస్తున్నప్పుడే ఒక బిచ్చగాడు వెళ్ళి అక్కడ పాడుతూ ఉంటాడు, లేకపోతే ఒక గంగిరెద్దులు వాడు వచ్చి సన్నాయి వాయిస్తుంటాడు. అందులో శృతులు వీళ్ళకి అర్థం కావు. ఆ శృతులు మనం అది అటెంప్ట్ చేద్దాం అనుకుంటే, వాళ్ళ సంగీతం మనం వాడదాం అనుకుంటే, లేకపోతే ప్రదర్శిద్దాం, ఏదో ఒక ప్రైడ్తోటో. ఇందులో గర్వపడాల్సిందేనో పోటీతత్వం ఏమి లేదు కళల్లో. ఏదైతే అక్కడ అందంగా కనిపిస్తుందో దాన్ని అలాగ మనం స్వీకరించగలిగిన సాత్వికత ఉండాలి మనకి. అప్పుడు ఏమవుతుందంటే మీరు దాన్ని జాగ్రత్తగా వింటారని ఉద్దేశం అయింది. మనం విన్నప్పుడే ఒక భేదభావంతో విన్నాం అనుకోండి, మా ఆవిడికి చదువు రాదండి, మా ఆవిడ చదువుకోలేదండి, అది కాదు కదా. ఇది ఒక ఇంటర్టెక్చువల్ వర్క్ లా ఉంటుంది కదా జీవితం. అందుకని ఆ ఉద్దేశంతో ఆయన అన్నారు, దాంట్లో ఒక శుద్ధత ఉందని. గురువులు ఏం చెప్పేవారంటే అండి, మాటి మాటికి మాలాగా మీరు వాయించకండి, మా దగ్గర నేర్చుకోండి, అవి స్కూల్కి సంబంధించినవి, సాంప్రదాయానికి సంబంధించినవి కూడాను, కానీ మా అభిప్రాయం మీ అభిప్రాయం ఒకటి కాదు కదా. మీరు అంతరాలు ఉంటాయి. అది కాకుండా ప్రతి మానవుడికి ఒక స్వేచ్ఛ ఉంటుంది. అందువల్ల స్వేచ్ఛకి ఆధారం ఏమిటంటే సాత్వికత. అవతల వాడిని మనం గౌరవించి వాడి అభిప్రాయాన్ని స్వీకరించాలి. మనం ఓరెవరి బండి వాడ వాయిస్తారు, లేకపోతే రంగం వెళ్ళిపోతున్నానే అని వాయిస్తారు. అది వాళ్ళిద్దరు సంవాదం ఉంటుంది అందులో, అది వాయించి చూపిస్తాను కొంచెం. ఇప్పుడు సోషల్ కండిషన్స్లో రంగం వెళ్తే కానీ వాళ్ళకి జీవనం లేదు. రంగం అంటే రంగూన్. ఇక్కడ ఒక ఎక్స్పోర్ట్ బిజినెస్ అప్పుడు స్టార్ట్ అయింది ఆ రోజుల్లో. ఏంటంటే లేబర్ని ఎక్స్పోర్ట్ చేయడం, నీకు మంచి తిండి దొరుకుతుంది, మంచి నువ్వు ఇంటికి బంగారం పంపించగలవని ఆశ పెట్టి ఇక్కడి నుంచి ఎగుమతి చేయడం కూలీల్ని. అలా కోటీశ్వర్లు అయిన వాళ్ళు బిజినెస్ మెన్ ఉండేవారు, అప్పుడు ప్రతి ఊళ్ళోనూ ఉండేవారండి. అందుకని ఇది చాలా పాపులర్ అయింది అప్పుడు. నేను రంగం వెళ్ళిపోతున్నాను, నీకు బంగారం కొని పెడతాను అంటే ఆవిడ, వద్దు, నువ్వే బంగారం, నా బంగారం, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, నేనేం చేయాలి ఇక్కడ కూర్చొని అని ఆవిడ రిప్లై. అది ఉందనుకోండి, అది నాయుడు గారు చాలా గొప్పగా వాయించేవారండి. చూపిస్తాను. నాయుడు గారు ఆ వయలిన్ శృతి కూడా మార్చేవారు ఈ కీర్తన కోసం. మధ్యమ శృతిని చేస్తే 2 స్థాయిల్లో వాయించడానికి ఈజీ అవుతుంది. దిగువ స్థాయిలో వాయించినప్పుడేమో అది మేల్ వాయిస్ ఉంటుంది, పైన వాయించినప్పుడు ఫిమేల్ వాయిస్ లాగా ఉంటుంది. ఆ 2 రాగాల మిశ్రం కూడా ఉంటుంది అందులో. ఒక దాంట్లో అతను ధీరంగా పలుకుతాడు, నేను ఇంత సాధించుకోవాల్సి వస్తాను, అది నువ్వు వెళ్ళిపోతే నా జీవితం ఏంటని ఆవిడ అంటుంది. ఆ తేడా కూడా గమనిస్తారు చూడండి.
చాలా బాగుంది. ఇందులో ఆ స్వరాలు ఉంటాయి కదండి, ఇవి సాధారణంగా ఆ కాంబినేషన్ తోటి, అంటే ఆ కూటమిగా వాడిన సందర్భాలు కొద్ది శృతులు తేడాతోటి వాళ్ళు పాడతారు. ఆ పాడడానికి కారణం ఏంటంటే అక్కడ ఉండే యాస, అక్కడ ఉండే భాష, ఆ భాషలో ఉండే ముఖ్యంగా యాస. అందుకనే ఇక్కడేమో ఫోక్ సాంగ్ ఒకలా ఉంటే అస్సాం ఫోక్ సాంగ్ ఇంకొకలా ఉంటుంది. ఇవే స్వరాలు. బెంగాలీది ఒకలా ఉంటే కేరళది ఇంకోలా ఉంటుంది. అది శుద్ధత అనమాట. జనంలో ఉంటుందండి శుద్ధత, మనంలో ఏముండదు. ఆ జనంలో ఉన్న శుద్ధతని, లేకపోతే వాళ్ళ అవసరాన్ని, వాళ్ళ ఆనందాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలా. ముందు లెక్కలో కంటే ఏమీ లేదు, ఇది కావాలి, ఇది కలిపితే ఇది వస్తుంది అనేదే కదా. అందుకని ఆయన ఉద్దేశం అది. కళారంగంలో ఇది గొప్ప ప్రజాస్వామిక దృక్పథం. అవును. ఇది కర్ణాటక సంగీత ప్రపంచంలో కూడా ఇది కొంత విప్లవాత్మకమైన ధోరణేమో. ఆయనే ప్రారంభించారని కాదు, అని దాన్ని పెంచి పోషించారు, పట్టుదలతో పోషించారు. అనుసరించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీ గురువుల గురించి చెప్పండి. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఒకరు, మీ తండ్రి గారు మీ గురువు. ఇంకెవరెవరి దగ్గర మీరు ప్రత్యేకంగా నేర్చుకున్నారు? మీలో ఆ గురు పరంపర ఎట్లా సమన్వితమైందని మీకు అనిపిస్తుంది? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. నాకు 18 ఏళ్ళు రాకుండా మా నాన్నగారు గతించారు. ఆ తర్వాత 4 సంవత్సరాలు నాయుడు గారు ఉన్నారు. మీ నాన్నగారు కూడా విజయనగరం కళాశాలలో లెక్చరర్గా చేశారు, ప్రిన్సిపాల్గా చేశారు. ఆయన పాట బాగా పాడేవారు. ఆయన శిష్యుల్లో నేదునూరు కృష్ణమూర్తి గారు, నూకల సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ద్వారం నరసింహరావు గారు. మరి మద్రాసులో మా తాతగారు ఉండేవారు. నాకు 18 ఏళ్ళు. వెంకటస్వామి నాయుడు గారు అప్పటికే మద్రాసుకు వెళ్ళిపోయారు. అందుకని నాకు ఉద్యోగం ఇచ్చారు. ఏదో పాపం కుటుంబ పరిస్థితి చూసి, మా నాన్నగారు మరణిస్తే నేనే పెద్దవాడిని కాబట్టి కుటుంబ పోషణ చేసుకోవాలి కాబట్టి, అందుకని నేను కదిలి వెళ్ళి అక్కడికి మెడ్రాస్ వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకోలేను. విజయవాడలో పనిచేశాను 1 year. అందుకని రామస్వామి గారు అప్పుడు మాకు సీనియర్ విద్వాంసులు, ఆయన దగ్గర కూడా నేను 1 సంవత్సరం నేర్చుకున్నాను. మరి అన్నవరం రామస్వామి గారి దగ్గర. తర్వాత మా చిన్న అన్నలు ఉన్నారు, ద్వారం భావనారాయణరావు గారని, ద్వారం సత్యనారాయణ గారని, మా మేనత్త ద్వారం మంగతారు. వాళ్ళు డైరెక్ట్గా నాయుడు గారి దగ్గర నేర్చుకుని ఆయనతో పక్క వాయిద్యాలు వాయిస్తూ చాలా శుద్ధతని వాళ్ళు అందులోంచి గ్రహించారు. అందుకని సాధ్యమైనప్పుడల్లా వాళ్ళని నేను గురువుగా స్వీకరించాను. అంతేకాదండి, అదర్ ఘరానాస్ ఉన్నాయి కదా, అంటే స్కూల్స్. లాల్గుడి జయరామన్ గారు ఉన్నారు, మరి ఎంఎస్ గోపాలకృష్ణన్ గారు ఉన్నారు, చంద్రశేఖరన్ గారు ఉన్నారు, టిఎన్ కృష్ణన్ గారు. వీళ్ళంతా మహావిద్వాంసులు. సాంప్రదాయం అంతా ఒకటే, ఎందుకంటే ఇది కర్ణాటక సంగీత సాంప్రదాయం. వాళ్ళ స్కూల్స్ డిఫరెంట్గా ఉండవచ్చు. మేము ఏదైతే నమ్మకంగా రోజు కసరత్తుల్లాగా సాధకం చేస్తున్నామో అది వాళ్ళు కంప్లీట్గా విసర్జించవచ్చు. కానీ వాళ్ళ మేధస్సు, వాళ్ళ పరిణతి, మరి వాళ్ళ అభిప్రాయం ఒకప్పుడు చాలా గొప్పగా కనిపిస్తుంటుంది. మరి మా తాతగారు ఒక 4 ఏళ్ళు, నాకు ఇంకో 4 ఏళ్ళు పోయిన తర్వాత వారు వెళ్ళిపోయారు. ఇంకెవరు నాకు చెప్పేది? సాధ్యమైనంత వరకు మా కుటుంబంలో, లేకపోతే మారెళ్ళకేశ్వరరావు గారు లాంటి ప్రథమ శిష్యుల్లో వాళ్ళ దగ్గర కూడా కొంత మేము నేర్చుకున్నాం, వాళ్ళతో వాయించాము, నేర్చుకుంటూనే ఉంటాం. ఇది ఏంటంటే చెవి ద్వారా మనకి వచ్చే విద్య. ఇది చదువుకుంటే వచ్చేది కాదు, చూస్తే వచ్చేది కాదు, విని లేకపోతే వాళ్ళతోటి పాటు సాధన చేసో సహకరించో ఏదో చేయాలి. అందుకని అనేక మంది గురువుల దగ్గర అనేక విషయాలు నేర్చుకుంటాం. కానీ ఎప్పుడైనా సరే ఆ ప్రాథమిక విషయాలు, టెక్నిక్స్, స్కూల్కి సంబంధించినవి అవి మర్చిపోకూడదు. వాటిని వదిలేసి ఇంకొక వెనకాతల పడితే మన అభిప్రాయానికి, అంతవరకు వచ్చిన మన అభిప్రాయానికి ఆ అభిప్రాయానికి కుదరదు. ఇంకొక విషయం కూడా ఉందండి ఇందులో. సంగీతం నా ఒక్కడినే నేను కూర్చొని వాయిస్తాను, లేకపోతే నేను ఒక్కడనే పాడతాను అనుకుంటే కుదిరేది కాదు. ఎదురుగుండా కూర్చొని శ్రోతలకి ఆనందం కలిగించాలంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా, అభిరుచులు కూడా గమనించి దాంతోపాటు కొంచెమైనా కాల పరిస్థితులు అన్నీ
అన్నీ వివిధ కోణాల నుంచి గమనించిన వాళ్ళు విద్వాంసులు ఉన్నారు ఎదురుగా, మనకి పెద్ద విద్వాంసులు. అంటే శాస్త్రీయ సంగీతం ఒక శుద్ధమైన పద్ధతిలో అలాగే కొనసాగుతూ ఉండడం అంటూ ఏమీ ఉండదు. ఏమీ లేదు. శ్రోతల అభిప్రాయాలను గమనించడం, దానికి సరిపడేలా రూపుదిద్దుకొని తమ సంగీతాన్ని ప్రదర్శించడం, ఇది కూడా శుద్ధతలో భాగమే. తప్పకుండా. మీ ఈ జీవాళి పుస్తకం చదువుతూ ఉంటే అందులో ద్వారం కుటుంబంలో వచ్చిన కళాకారుల గురించి, ద్వారం కుటుంబంలో జరిగిన పెళ్ళిళ్ళు, ద్వారం కుటుంబాలు నడుపుకున్న తీరు, సంగీతం సంప్రదాయం అనేది చాలా ప్రాచీన కాలం నుంచి కుటుంబంలో లేదు, కానీ ఒక గొప్ప పరిణతి చెందిన శాస్త్రీయ సంగీత పద్ధతి ఈ కుటుంబంలో వేళ్ళూనుకుంది, నిలబడింది, ఎంతోమంది కళాకారుల్ని తయారు చేసింది. దాన్ని అనేక కోణాల నుంచి గమనించి ఎందువల్ల అది వీలైంది అని చూడటానికి మీరు ప్రయత్నించారు చాలా వ్యాసాల్లో. అయితే ద్వారం వెంకటస్వామి నాయుడు గారు అంత పెద్ద వయలినిస్టు, ఆయన పేరే మీకు మీ కుటుంబ సంప్రదాయానికి లేక ఈ ఘరానాకి మానకం లాంటిది. కానీ ఆయన తయారు కావడానికి మీ తాతగారు ద్వారం వెంకటకృష్ణయ్య గారు, ఆయన పేరు చాలామందికి తెలియదు, కానీ ఆయన చేసిన కృషి చాలా ఉంది. కొంత శోధన చేసి చాలా పాత విషయాలు తెలుసుకొని బాగానే కృషి చేశారు. ఆ విషయాన్ని మీరు బయట పెట్టడానికే అనిపించింది నాకు. ఒక విధంగా నా చిన్నతనం అంటే నాకు 4-5 ఏళ్ల దగ్గర నుంచి మా వెంకటకృష్ణయ్య గారు మా తాతగారి దగ్గరే నేర్చుకున్నాను నేను. ఆయన వాద్యం ఇప్పటికీ నాకు వినిపిస్తూనే ఉంటుంది. ఆయన అక్కడ కచేరీలు వాళ్ళ గురువు గారితో కలిసి కొన్ని చేశారు. మొదట్లో గురువు గారు అంటే నందిగానం వెంకన్న పంతులు గారు. ఆయన గాత్రం చాలా గొప్ప గాత్రం అయింది. నందిగానం వెంకన్న పంతులు 40 ఏళ్ళు ఆయనకు వయసు వచ్చాక పట్నం సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళి కచేరీ పద్ధతులు అవి నేర్చుకొని, అదొక సాంప్రదాయం అక్కడ నెలకొంది కాబట్టి అది నేర్చుకొని వచ్చి, పట్నం సుబ్రహ్మణ్యం అంటే మెడ్రాస్, అందుకని పట్నం అనే పేరు యాడ్ అయ్యి ఆయనకి. ఈయన దగ్గర ఒక రకమైన వివరం, స్ఫుటం ఈయన వాద్యంలో, వెంకటకృష్ణయ్య గారి వాద్యంలో అదొక రకమైన శుద్ధత. వెస్టర్న్ మ్యూజిక్ వాయించినా, ఒక హిందుస్థానీ రాగం ఏదైనా ఆయన వాయించినా ఒక రకమైన శుద్ధత ఉండేది. అది చేసే ఉద్యోగం టెలిగ్రాఫ్ ఆపరేటర్. అవును. అది చేస్తూ ఈ ఆసక్తి అంతా ఆయనలో ఎట్లా కలిగి ఉంటుంది? ఎట్లా అంటే గురువు గారి దయ అది. ఆయనకి గొప్ప గురువు దొరికారు ఆయనకి అనుకోకుండా. నందిగానం వెంకన్న పంతులు గారు ఈయన ఉంటున్న స్వగ్రామంలో ఉండి వైజాగ్లో పనిచేస్తుండేవారు రైల్వేస్లో. ఆ స్వగ్రామం ఏదంటే కశింకోటలో ఒక జమీందారు ఉండేది. ఆ జమీందారు ఇతన్ని నందిగానం వెంకన్న పంతులు గారిని తను ఆహ్వానించి ఆస్థాన విద్వాంసులుగా పెట్టుకున్నారు. అప్పుడు ఆయన ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇలాంటి చారిత్రకమైన చాలా సంఘటనలు జరిగాయి వాళ్ళ గురువు శిష్యుల మధ్య. అందుకని ఆయనకు ఒక రకమైన దృక్పథం ఉండేది. అప్పుడప్పుడు కొంతమంది చాలా చనువు ఉండే శిష్యులు నాయుడు గారిని అడుగుతుండేవారు, వెంకటస్వామి నాయుడు గారు. వెంకటస్వామి నాయుడు గారు విజయనగరంలో ఉన్న దాదాపు 30 ఏళ్ళతో రోజు తప్పకుండా ప్రతిరోజు సాయంత్రం వాళ్ళ గురువుగారిని సందర్శించుకొని అన్నగారికిను వెంకటస్వామి నాయుడు గారికి 17-18 ఏళ్ళు తేడా అండి. అందుకని అతను కొడుకులాగే అనిపించేవారు. ప్రతిరోజు వచ్చి ఆయన సందర్శించుకొని వాళ్ళు ఏదో కాసేపు 1-2 మాటలు ఆడుకోవడం వెళ్ళిపోవడం జరిగేది. కొంతమంది శిష్యులు చనువు తీసుకొని నాయుడు గారిని అడిగేవారు అనమాట. పెద్ద గురువు గారు అంటే వెంకటకృష్ణ గారు, పెద్ద గురువు గారు కచేరీ చేస్తే ఎలా ఉంటుందంటారు, ఇప్పుడు మేము వినలేదు కదా అంటే, మనం ఎవరు చాలమయ్యా అనేవాడు ఆయన తమ్ముడు. ఊరికే అభిమానం కొద్దీ అన్నమాట కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పాఠం ఫండమెంటల్స్ చెప్పేవారు మాకు. ఒకటి, నాకు పాఠం చెప్పిన తర్వాత మా నాన్నగారికి అప్పచెప్పేశారు. అయితే మా నాన్నగారికి అప్పచెప్పిన టైంలో నాకన్నా 7-8 ఏళ్ళు చిన్నదైన మా చెల్లెలు మనోరమ ఆ అమ్మాయికి పాఠం చెప్పడం ప్రారంభించారు. కానీ దానికోసం ఒక 6 నెలలు ఆయన కృషి చేసి వెంకటకృష్ణ గారు 80 ఏళ్ళప్పటికి 82 దాకా బతికారు ఆయన. అప్పుడు ఆయన ఒక కొత్త రకమైన విధానం కనిపెట్టారు వైలిన్లో. అంటే తారస్థాయిలోనే కచేరీ చేయడం, అక్కడే మొదలుపెట్టి వర్ణం, కీర్తన, రాగం, స్వరం అన్నీ వేయాలి. దాని గురించి ఒక 3-4 ఏళ్ళు ఆయన కష్టపడి అమ్మాయికి పాఠం చెప్పి వాళ్ళ తమ్ముడికి ఫస్ట్ టైం వినిపించారు స్టేజ్ మించి అమ్మాయి చేత. ఆయన ఆశ్చర్యపోయారు అనమాట. ఆయన అన్నారు కూడా తర్వాత మాట్లాడుతూ వెంకటస్వామి నాయుడు గారు, తమ్ముడే మనవరాలే
ఆ ప్రేమలో చాలా తేడా ఉంటుందని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అని కూడా అన్నారు పాపం ఆయన. అంటే ఒక రకమైన సర్ప్రైజ్ ఎలిమెంట్ చూపించాలి మన శిష్యుల దగ్గర. ఈ పాసిబిలిటీ ఉంది అని అంత వయసులో కూడా చేశారంటే ఆయన కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి దానికి. ఈ పుస్తకంలో అది చాలా ప్రత్యేకమైన విషయంగా చెప్పుకోవాలి. ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని తయారు చేయడం వెనక ఉన్న వ్యక్తి వారి అన్నగారైన ద్వారం వెంకటకృష్ణయ్య. ఆ చరిత్రను బయటికి రావాల్సిన విషయం, మీరు దాన్ని చాలా సమగ్రంగా తీసుకొచ్చారు. జీవాళి అనే శీర్షిక కింద మీరు సంగీత సాహిత్య జీవన అనుభవాలను రాశారు. అంటే చాలా పెద్ద విస్తృతి ఈ వ్యాసాల్లో ఉందని సూచించకనే సూచించారు మీరు. ఇప్పుడు సంగీతము సాహిత్యమే కాకుండా చిత్రకళ, సినిమా, క్రికెట్, వీటి గురించి కూడా మీ కుటుంబంలో ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, మీ మిత్రుల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, గొప్ప సాహిత్యకారుల గురించి రాశారు. కొన్ని విషయాల గురించి మీరు గొప్ప సాహిత్య విమర్శ కూడా చేశారు. ఉదాహరణకి చాసో కథ, మాతృధర్మం గురించి మీరు స్ట్రక్చరలిస్ట్ పద్ధతిలో చేసిన సాహితీ విమర్శ. మీరు రాసిన కూనలమ పదాలు ఇందులో ఉన్నాయి. మీరు చేసిన కొన్ని అనువాదాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర యాసలో మీరు రాసిన 1-2 రచనలు కూడా ఉన్నాయి. మీ కుటుంబంలోని మీ శ్రీమతి, మీ పిల్లలు, మీ మనవలు, వాళ్ళు చెప్పిన అభిప్రాయాలన్నింటినీ కూడా ఈ పుస్తకంలోకి చేర్చారు. ఒక రకంగా ఒక 4 తరాల చరిత్రను, పరస్పర అనుబంధం ఉన్న విషయాలన్నిటితో కలిపి ఈ పుస్తకంలోకి మీరు తీసుకొచ్చారు. అయితే మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పుస్తకంలో ఉండే అనేక విషయాల గురించి ఇంకెన్నెన్నో విషయాలు, కొన్ని 100 రెట్లు మాట్లాడుకునే అవకాశం ఉంది, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎట్లా ఎంచుకున్నారు ఈ వ్యాసాల్లో ఈ విషయాలను చేర్చుదాము? ఇది జీవనానికి సంబంధించిన విషయాలు అని రాశాను, కానీ అదొక్కటే రాస్తే సరిపోను అసలు. మిగతాది సంగీతం, సాహిత్యం అన్ని జీవనం పర్మిట్ చేస్తేనే. ఆ జీవనం అంటే మనదొక్కరిదే కాదు కదండి జీవనం. మనం ఏవో 2-3 యూనిట్స్ పెట్టుకుంటాం. అంత ప్రపంచాంతటిని మనకు కౌగులించుకొని నడవలేం కదా. మనకి సాధ్యమైనంత కొన్ని సంఘాల మీద ఆధారపడతాం. అందులో బేసిక్ మన కుటుంబం, ఆ తర్వాత స్నేహితులు, ఆ తర్వాత సహా ఉద్యోగులు, ఇలాగ పెరుగుతూ ఉంటుంది. ఆ పెరుగుతూ ఉండడంలో దూరం కూడా ఉంటుంది. అత్యంత సన్నిహితంగా భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు. కొంచెం విస్తరిల్లిన తర్వాత గురు శిష్య సంబంధం, ఆ గురువులతోటి మనకి ఉండే అనుబంధం, అది ప్రధానం అయిపోతుంది. మనకి చెప్పారు అందరూ, గురువు అంటే మనకు బోధన చేసేవాడు, గురువు అంటే తండ్రి, గురువు అంటే పెద్ద అన్న. కుటుంబంలో ఒకరికి పెద్ద అన్న ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా గురువు అని అంటారని అన్ని అర్థాలు బోల్డ్ ఉంటాయి కదా మనకి. అయితే అసలు గురువు అతని సంసారంలో అతని వ్యాపకంలో అతను ఉంటాడు. ముఖ్యంగా అతని అభిప్రాయాలు అవి వ్యక్తపరిచే శ్రమలో అతను ఉంటాడు. అందుకని అంతా మనకి ఇచ్చేస్తాడు జ్ఞానం అని అనుకోకూడదు కదా. కానీ మనం ఊహించుకోవాలి. ఊహ, కృషి, ఇవి 2 కలిసిన వాడే మనిషి. మొత్తం మీద ఏంటంటే వాళ్ళ గురించి రాయాలి కదా. వాళ్ళ గురించి రాసినప్పుడు ఏంటవుతుందంటే ఆ వాతావరణం కొన్ని చోట్ల లభ్యమవుతుంది. అనేక విషయాల్లో గురువులుగా కనిపిస్తారు వాళ్ళు. మనకి అభిరుచిని కలిగిస్తారు. ఆ కలిగించడంలో ఏమిటవుతుందంటే వాళ్ళ శిష్యరికం మనం స్వీకరిస్తాం. అందుకని అలాగ నేను వివిధ విషయాల వైపు వెళ్ళడం జరిగింది. అందుకని వాళ్ళ గురించి రాస్తున్నప్పుడు వాళ్ళ ప్రేరణతోటి దాంట్లో చిన్న చిన్న ప్రయోగాలు మనం కూడా చేద్దాం అనేది ఎప్పుడు ఉంటుంది కదా. మన గురువుకి వినిపించాలి కదా మనం ఏమి నేర్చుకున్నామో. ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటుందంటేనండి, గురువు కూడా శిష్యుల దగ్గర నేర్చుకునేంత ప్రతిభ ఉన్నవాళ్ళు మనకి అదృష్టం ఉంటే దొరుకుతారు. అంత అదృష్టం అనుకోవాలో వాళ్ళ దురదృష్టం అనుకోవాలో తెలియదు, కానీ అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి కదండి. అందుకని అన్ని విషయాల మీద నాపై నేను ప్రయోగం చేసుకున్న ప్రయోగాలు తప్ప వాటి విలువ ఏమంతకన్నా ఎక్కువ ఉండదు అనుకో. మీతో మాట్లాడుతూ ఉంటే, ఈ జీవాళి పుస్తకం చదువుతూ ఉంటే కూడా తెలుగు సంస్కృతి మీద గొప్ప ప్రభావం చూపిన వాళ్ళు, తెలుగు సంస్కృతి ఆధునిక కాలంలో అసలు రూపుదిద్దుకోవడంలో ప్రముఖ పాత్ర వహించిన ఎంతో మంది గురించి, ఒకరని కాదు, అంట్యాకుల పైడు రాజు గారు లాంటి గొప్ప కళాకారులు, వాళ్ళందరూ కూడా ప్రత్యక్షమవుతున్నంత కాలుగా మీరు అది ఉబికి వచ్చేలా చేయగలిగారు. ద్వారం దుర్గాప్రసాదరావు గారు తన అనుభవాలు రాసుకున్న ఇంతమంది మహా వ్యక్తుల వాళ్ళ వ్యక్తిత్వాలు కూడా దర్శించుకోవడానికి వీలవుతూ ఉన్నది.
అందుకు తెలుగు సమాజం, తెలుగు ప్రజలు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటారు. మీరు సమయం ఇచ్చి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి వచ్చి ఇంత వివరంగా కొన్ని అంశాల గురించి, ఈ పుస్తకం గురించి కొన్ని గంటల పాటు మీతో మాట్లాడుకోవచ్చు. ఇంత ప్రేమగా మీరు వచ్చి మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు. ఒక్క విషయం మళ్ళా గుర్తొచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. చెప్పండి. ఏం లేదు, కుటుంబరావు చోట రాస్తారు, ఏదైనా రచన ఉందంటే ఆ కాలాన్ని ప్రతిబింబించాలని. అప్పుడు ఎలా ఉండేది, ఆకాశవాణి ఎలా ఉండేది, అప్పుడు ఒక ఊర్లో ఒక ఎలైట్ పబ్లిక్ ఎలా ఉండేవారు, ఎలాగ మన్నించేవారు వాళ్ళని, జనం, సామాన్య జనం కూడా అది చూపించాలని. అది మీరు గమనించి నన్ను ఇంతగా పొగుడుతున్నారు. అది నా దృక్పథంలో ఏమన్నా మా పెద్దల వల్ల నేర్చుకున్న దృక్పథం అయి ఉంటుంది. అదే అక్కడ కనిపించి ఉంటుంది. మా తాతగారికి, వెంకటస్వామి నాయుడు గారికి చాలా ఇష్టమైన కీర్తనలు కొన్ని ఉన్నాయి. మిగతా వాళ్ళు కొంచెం అంతగా మన్నించని కీర్తనలు అవి. వర్ధని అని ఒక రాగం వాయించేవారు. అందులో ముఖ్యంగా ఏమిటంటే మన సామర్థ్యమేమి అనేది ఒక కీర్తన. త్యాగరాజ స్వామి వారు గొప్ప కీర్తన అది. వర్ధని రాగం కూడా చాలా బాగుంటుంది. నాకు ఎందుకంటే అది ఇష్టం, కొంచెం స్వతంత్రం తీసుకొని ఆ రాగంతో చాలా పాపులర్ రాగం అయిన హిందుస్థానీ పటదీపు ఛాయలు చూపించవచ్చు. అందుకని కొంచెం కూడా అది ఫేవరెట్, కొద్దిగా వాయిస్తాను.